పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా, పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. నేటి సత్యదర్శనంలో సాక్షి సాధన, మనం గత 2 ఎపిసోడ్లుగా మనం సాక్షి సాధన గురించి తెలుసుకుంటున్నాం. సాక్షి సాధన ఎపిసోడ్ 3. సో ఈరోజు మరిన్ని అద్భుతమైన సాక్షి సాధనలు, ఎలా సాధన చేయాలి, ఎక్కడెక్కడ మనం సాక్షి తత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అనేది సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ అనుజా మేడం గారి ద్వారా తెలుసుకుందాం మనం. ఎవరైనా మీ సందేహాలు అడగాలనుకుంటే స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు కాల్ చేసి అడగచ్చు. నమస్కారం మేడం. నమస్తే సార్. సాక్షి సాధన ఎపిసోడ్ 3 మేడం. ఓకే. సో చెప్పండి, ఈరోజు ఏం చెప్తారు సాక్షి సాధనలో? ఓకే సార్, గత 2 ఎపిసోడ్స్ మనం చెప్పుకోవడం జరిగింది సాక్షి సాధన గురించి. అంటే సాక్షి తత్వం, సాక్షి తత్వము, సాక్షి భావన. ఓకే, దాన్ని మనం 2 ఎపిసోడ్గా వెళ్ళి చెప్పుకున్నట్టే మన శరీరం పట్ల ఎలా సాక్షి తత్వాన్ని అలవర్చుకోవాలి, సాక్షి భావనతో ఎలా ఉండాలి, దాన్ని ఎలా సాధన చేయాలి తెలుసుకున్నాం. మనసు పట్ల ఎలాగ సాక్షి తత్వము, సాక్షి భావన ఎలా మనం క్రియేట్ చేసుకోవాలి, ఎలా సాధన చేయాలి తెలుసుకున్నాం. ఇది 3వ ఎపిసోడ్ అనమాట. 3వ ఎపిసోడ్ గురించి మనం తెలుసుకున్నాం. అంటే ఏంటి, మనలో ఉన్న ప్రకృతి ప్రపంచము అనేది ఉన్నది ఎలా తెలుసుకుంటావు, దానికి మనం ఎలాగ సాక్షిగా సాక్షి తత్వాన్ని, సాక్షి భావనని ఎలా మనం సాధన చేయాలి, ఎలా తెలుసుకోవాలి అనేది ఈరోజు టాపిక్ అన్నమాట. ఓకే సార్. అంటే ఎందుకంటే ముందు మనం తెలుసుకోవాల్సింది సాక్షి సాధన గురించి, సాక్షి తత్వం గురించి ముందు మనం తెలుసుకుందాం. మూలంలోకి వెళ్తే మూలం విశ్వం అంతటా నిండి ఉంది సాక్షి భావన, సాక్షి తత్వమే నిండి ఉంది విశ్వం అంతా. ఎట్లా, ఉదాహరణకి మన గ్రహాలు, నక్షత్రాలు, సౌర కుటుంబాలు, గెలాక్సీలు, పాలపుంతలు అన్నీ సాక్షి భావనతోనే ఉన్నాయి, సాక్షి తత్వంతోనే ఉన్నాయి. తన చుట్టూ తను తిరుగుతూ పక్కనున్న గ్రహానికి డిస్టర్బ్ లేకుండా సాక్షిగా తన పరిధిలో తను తిరుగుతూనే ఉంటుంది. అట్లా వేలు, కోట్ల, లక్షలు, బిలియన్లు కూడా ఉండి ఉండవచ్చు. కానీ పక్కన ఉన్న ఒక గ్రహానికి డిస్టర్బ్ చేయకుండా, పక్క గ్రహానికి అంటకుండా, ముట్టకుండా తన పరిధిలో తను చేసుకుంటూ చుట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాయన్నమాట. అంటే యూనివర్స్లో ఉన్న లా సిద్ధాంతం ఏంటంటే సాక్షి భావన, సాక్షి తత్వము. అంటే మన భూమండలం కూడా అంతే, భూమాత, భూగ్రహం కూడా తన చుట్టూ తను తిరుగుతూ, సూర్యుని చుట్టూ తను తిరుగుతూ, ఎక్కడ ఏ గ్రహాలకి, ఏ నవగ్రహాలకి డిస్టర్బ్ లేకుండా తన పరిధిలో తను తిరగడం జరుగుతుంది. భూమిలో నివసించిన మానవులు కానీ, జీవులు కానీ ఆల్రెడీ సాక్షి భావన, సాక్షి తత్వం మనలోనే ఉన్నది, మనలోనే ఉంది. ఉదాహరణకి జంతువులు తీసుకోండి, తనకు కావలసినవి ఆహారం తీసుకుంటాయి, చక్కగా తాగవలసినవి తాగుతాయి, టైంకి నిద్రపోతుంటాయి, టైంకి తనకు కావలసినప్పుడు శృంగారం చేసుకుంటాయి. ఈ ఒక జంతువులు ఇంకో జంతువులో వాళ్ళ జీవితంలో వేలు పెట్టడం అనేది ఉండదు. జంతువు జీవితాలలో చూసుకున్నా, మానవ జీవితాలలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అన్నీ ఉన్నాయి. మనలోనే సాక్షి తత్వము, సాక్షి భావన ఉన్నది. కానీ ఏదో ఒక అజ్ఞానం ద్వారా, ఒక మాయాన పొర ద్వారా అది తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడు ఉదాహరణకి మనలో కూడా అన్ని సాక్షి తత్వం ఉంది, అలవర్చుకొని ఉన్నాము ఆల్రెడీ. మనం దాన్ని ఫాలో అవుతున్నామని తెలుసుకోవటం లేదు. ఎలా, ఉదాహరణకి ఇప్పుడు మనం మంచి పడుకొని లేసామండి, ఉదయాన్నే లేవగానే వాటర్ తాగుతాం, రోజు సంవత్సరాల కొద్దీ తాగుతున్నాం. ఎప్పుడైనా ఎవరికైనా నేను నీరు చక్కగా అద్భుతంగా తాగుతున్నానని చెప్తామా? ఎప్పుడైనా ఎవరికి చెప్పాము. ఎందుకు చెప్పాము చెప్పండి సార్. ఆల్రెడీ ప్రతిరోజు చేసే పని కాబట్టి చెప్పడం ఉండదు. మరి ఒక ఉదాహరణ తీసుకుంటే, మనం రోజు భోంచేస్తున్నాం. ఎప్పుడైనా ఎవరితోనైనా ఈరోజు నేను అద్భుతంగా భోంచేశాను, చక్కగా తిన్నాను అని చెప్పుకోము. 3 పూట్ల తింటాం, రోజు సంవత్సరాల కొద్దీ తింటున్నాం. ఎప్పుడైనా చెప్పుకున్నామా? చెప్పుకోలేదు. ఎందుకు చెప్పుకుంటలేము? ఆల్రెడీ దినచర్యలో ఆల్రెడీ సహజంగా నడుస్తుంది. ప్రకృతి సహజంగా, ఇది ప్రకృతి సహజంగా మనలో జరుగుతుంది. మనం మంచి పడుకొని లేస్తాం, ఈరోజు పడుకొని లేసామని అంటామే తప్ప అద్భుతంగా పడుకొని లేసాము, ఆనందంగా పడుకొని లేసాము మనం కొన్ని సంవత్సరాల నుంచి పడుకుంటున్నాం. పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా పడుకుంటున్నాము, లేస్తున్నాం.
కానీ చెప్పుకోవడం ఉండదు. మన నిరంతరం పుట్టినప్పటి నుంచి ఇప్పుడు ఈ క్షణం దాకా కూడా మన శ్వాస తీసుకుంటూనే ఉన్నాము. అద్భుతంగా తీసుకుంటున్నాను, నా శ్వాస నేను అద్భుతంగా తీసుకుంటున్నానని ఎప్పుడైనా ఎవరికైనా చెప్పామా? ఎందుకు చెప్పట్లేము? అంటే ఆల్రెడీ సాక్షి తత్వము, సాక్షి భావన మీలో ఉంది, నాలో ఉంది, అందరిలో ఉంది. అందరిలో ఉన్న దాన్ని వ్యక్తపరిచే పని ఉంది. సహజంగా ఉన్న దాన్ని గమనించడమే సాక్షితత్వం. అసహజంగా ఏం చేయట్లేదు, మనం ఏం చేయలేదు. ప్రకృతి సహజంగా ఉన్నదాన్ని మనం గమనించాలి. గమనించడం తెలియక మర్చిపోయాం దాన్ని. మన సహజ స్థితిని మనం మర్చిపోయాం అన్నమాట. కానీ ఇవన్నీ ఉన్నాయనేది తెలుసు. ఇక మీదట మనం సాధన ఎలా చేయాలి అని, దేనికి చెయ్యాలనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఉదాహరణకి మనం ఇప్పుడు నిద్రపోతున్నామండి. నిద్రపోయే టైంలో ఏం జరుగుతుంది? మనలో ఉన్న ఆత్మ బయటికి వెళ్తున్నప్పుడు ఈ శరీరము ఓన్లీ పడుకొని ఉంటుంది. అంతే, పడుకొని ఉంటుంది కానీ ఏమి చెయ్యదు, ఏం చేయదు, సహజంగా ఉంటది. మళ్ళా ఆత్మ జాయిన్ అయినప్పుడే, మేల్కొన్నప్పుడే మళ్ళీ వర్క్ స్టార్ట్. వండర్ఫుల్ మేడం. ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు మీతో మాట్లాడడానికి. కాల్ తీసుకొని మనం కొనసాగిద్దాం. హలో అండి, నమస్కారం. నమస్కారం సార్. నమస్తే అండి. మీ ఫోన్ దగ్గర పెట్టుకోండి, వాల్యూమ్ చిన్నగా వస్తుంది. హలో. ఎస్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి? మౌనిక సార్, పీలేరు నుండి మౌనిక గారు, అడగండి సార్. ఇంతకు ముందు కాల్ చేశాను. పర్పుల్ కలర్ ధ్యానంలో కనిపిస్తుంది. ఏంటేంటి? పర్పుల్ కలర్ ధ్యానంలో కనబడుతుంది. ఓకే, అదే కనిపిస్తుంది, ఇంకేమి ముందుకు ధ్యానం ముందుకు జరగట్లేదు. ఆ కలరే కనిపిస్తుంది. ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు మీరు? 1 month నుంచే సార్. ఓకే, రోజు ఎంతసేపు చేస్తున్నారు? 1 hour సార్. ఆల్ రైట్, చూద్దాం, విందాం మేడం నుంచి. మేడం. ఓకే మేడం, మీది చాలా చక్కని అనుభవం మేడం. ఇది హయ్యెస్ట్ ఆధ్యాత్మికతలో హయ్యెస్ట్గా కలర్ అనేది పర్పుల్ కలర్ అనమాట. దాని తర్వాత గోల్డెన్ ఎల్లో కలరు, పర్పుల్ కలరు హయ్యెస్ట్ ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదిగిన వాళ్ళు. ఈ జన్మనే కాదు, గత జన్మలలో ఎంతో సాధన చేసి వచ్చిన మాస్టర్ అనమాట ఆవిడ. ఎన్నో జన్మలలో సాధన చేసి వచ్చిన, అక్కడి నుంచి ముందుకు వెళ్ళట్లేదు, అదే కనబడుతుంది అంటున్నారు. ఏం చేయాలి ఇప్పుడు? అంటే ఇప్పుడు ఆమె సహజ స్థితిని తెలుసుకోవాలి కదా. ఆ సహజ స్థితిని తెలుసుకోవాలి. ఇప్పుడు ఆమె ఎక్కడ ఉన్నారు, ఏ స్థితిలో ఉన్నారు తెలియక దాన్ని క్వశ్చన్ వేయడం కూడా వేయలేదన్నమాట. కొంతమందికి క్వశ్చన్ వేయడం కూడా రాదనమాట, తెలియక. ఇప్పుడు నాకు ఈ కలర్ కనిపిస్తుంది, దీనికి సంబంధించిన జ్ఞానం నాకు అందించండి మాస్టర్స్ అని మాస్టర్స్ని మనం రిక్వెస్ట్ చేసుకోవాలండి. హాస్టల్ మాస్టర్స్ని మనం రిక్వెస్ట్ చేసుకోవాలి. క్వశ్చన్ చేసుకొని కూర్చుంటే ఇంకా ముందుకెళ్తారు. వండర్ఫుల్. విన్నారు కదండి మేడం చెప్పినట్టు, మీరు ఆ ప్రాక్టీస్ చేసి మళ్ళీ మీ అనుభవం పంచండి హలో పిఎంసి ద్వారా. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ మేడం. సో సహజంగా ఉన్నది గమనించడమే సాక్షి అన్నారు. ఇంకా నెక్స్ట్ మేడం, ఎందువలన మనం సాక్షి సాధన అనేది ఎందుకు చేయాల్సి వస్తుందంటే, ప్రాపంచిక విషయాలలో ఎక్కువగా మనం ఇంకా ఈ విషయాలన్నీ పక్కన పెట్టేస్తాము. ప్రాపంచిక విషయాలంటే ఏంటి? కనబడే వస్తువుల మీద కానీ, పదార్థాల మీద కానీ, ఏవైనా తనకి కావాల్సినవి క్రియేట్ చేసుకోవాలనుకున్నా, కొత్తగా క్రియేట్ చేసుకోవాలనుకుంటారు చాలామంది. ఒక బిజినెస్ని క్రియేట్ చేసుకోవాలని, ఏదైనా ఉన్నతంగా ఎదగాలని, అందరికన్నా ముందు మనమే పిహెచ్డి చేస్తున్నారు అనుకోండి. పిహెచ్డి చేసిన వాళ్ళ ఉద్దేశం ఏముంటుంది? అందరికన్నా ఫస్ట్ నేనే చూపించాలి అని వాళ్ళు. ఓకే, పిహెచ్డి చేశారు, ఒక రీసెర్చ్ చేశారు, ఒక వస్తువును ఒక పదార్థాన్ని కనుక్కున్నారు, తర్వాత ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి అహం స్టార్ట్ అవుతుంది. అహం అనేది స్టార్ట్ అవ్వడం ద్వారానే మన సహజ స్థితి మనం కోల్పోవడం జరుగుతుంది. ఎక్కడైతే అహం స్టార్ట్ అవుతుందో, అది ఏ విషయంలో అయినా, ఆర్థికంగా బాగా వెల్ సెటిల్ అయ్యారు, వ్యాపారాలు బిజినెస్లు చేసుకుంటున్నారు, వాళ్ళు లక్షల కోట్లు ఇంకా అక్కడి నుంచి వెనకాతల వాళ్ళకి తెలియకుండానే అహం స్టార్ట్ అయిపోతుంది. ఆ అహం ద్వారా మన యొక్క సహజ స్థితి కోల్పోవడము, సాక్షి తత్వాన్ని, సాక్షి సాధన అనేది అలవర్చుకోవడం ఉండదన్నమాట. ఎప్పుడైతే మనం ఇవి తెలుసుకుంటామో ఆచరణకి స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ అజ్ఞానాన్ని మనం తొలగించుకోవాలంటే కొంత సాక్షిగా చూడాలి. సాక్షిగా ఎలా చూస్తారనేది ఇంపార్టెంట్ అన్నమాట. సాక్షిగా ఎలా చూడాలి? ఇప్పుడు ఉదాహరణకి మనం మరణించాము ఉదాహరణకి అనుకోండి, అక్కడ ఏం జరుగుతుంది? అక్కడి నుంచి ఆత్మ బయటికి వెళ్తుంది, శరీరంలో లేదు.
శరీరంలో లేకుండా చూస్తుంది. దానిని మనం ప్రాక్టీస్ చేయాలి నిజ జీవితంలో. నిజ జీవితంలో నువ్వు సాక్షిగా ఇప్పుడు మరణించావు అనుకో, ఉదాహరణకి అనుకొని ఒక దగ్గర కూర్చొని సాక్షిగా చూడు. కుటుంబ విషయాల పట్ల సాక్షిగా చూడు. కుటుంబంలో కొన్ని వాళ్ళ వాస్తవాలు అంటే గత జన్మ సంస్కారాలకి కంటిన్యూషన్ ఉంటుందండి. కుటుంబాలలో వాసనలకి కంటిన్యూషన్ ఉండి పెద్దలు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడతారు. ఎలాగా చెప్పులు వేసుకొని లోపల రాకూడదు, పూజ గదిలోకి స్నానం చేయకుండా లోపలికి రాకూడదు అని కొన్ని రిస్ట్రిక్షన్స్, అంటే గట్టిగా మాట్లాడకూడదు, ఇవన్నీ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కొన్ని ఇండ్లల్లో. మరి దాన్ని ఫాలో అవ్వాలి. వీళ్ళు ఫాలో అవ్వాలన్నప్పుడు ముందు వాళ్ళ సాక్షితత్వాన్ని అలవర్చుకోవాలి, ఆచరణ చేయాలి. చూడు, కొంత సమయం చూస్తేనే నీకు అదే సాధన కిందకి వస్తుంది అనమాట. సాక్షి తత్వము, సాక్షి సాధన అంటే ముందు మనం చూడడం నేర్చుకోవాలి. చూడడం నేర్చుకోవడమే సాక్షి సాధన అన్నమాట. అది చూడడం నేర్చుకోము, మనం వెంటనే మాట్లాడేస్తాము. వాళ్ళు ఏం చెప్పినా మనం ఇమీడియట్గా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేయడము, జడ్జిమెంట్ చేయడము, వాళ్ళు అడిగిన విషయాలకి మనం వెంటనే ఇది కరెక్ట్ కాదు, ఇదే రైటు, ఇది రాంగ్ అని మనం చెప్పడం కూడా చేస్తున్నాం. కానీ ఎక్కడ ఉన్నాము గుర్తుపెట్టుకోవాలి. మన కుటుంబంలో ఉన్నాము గుర్తుపెట్టుకో. వ్యక్తిగా ఉన్నావా, ఒక వ్యక్తి కలిసి ఉంటే అక్కడ చేంజింగ్ వస్తుంది అనమాట. కుటుంబం నలుగురు ఉన్నాము, చేంజింగ్ వస్తుంది. మన సంఘంలో ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సంఘంలో ఉన్నప్పుడు 10 మందితో ఉన్నప్పుడు 10 మందికి సంబంధించిన మాటలే మాట్లాడాలి. మనం ఒక్కలుగా ఉన్నప్పుడు ఒక వ్యక్తికి చెప్తున్నప్పుడు వాళ్ళకి ఏది మనం చెప్పాలో సాక్షిగా అదే జ్ఞానం అందించాలి. 10 మందిలో ఉన్నప్పుడు ఒకరికి చెప్పవలసింది 10 మందిలో చెప్పడం, 10 మందిలో చెప్పవలసింది ఒకరికి చెప్పడం, అది కరెక్ట్ కాదు. సాక్షితత్వం లేదు, సాక్షితత్వం అలవర్చుకోలేదు. కనుక ఉదాహరణకి మనం ఎందుకు చెప్తున్నాము, మరణం అనేది సహజంగానే ఉన్నది మనలో. ప్రతి నిమిషం జరుగుతుంది, ప్రతి క్షణం జరుగుతుంది. ఒక శ్వాస జననము, ఒక శ్వాస మరణం. మనం తీసుకున్న శ్వాస బయటికి వదిలేమండి. అక్కడి నుంచి మనం తీసుకోకుంటే దాన్ని ఏమంటాం, లోపలికి వెళ్ళకుంటే దాన్ని ఏమని చెప్తాం, మరణంతో సమానము. అదే శ్వాస లోనికి తీసుకొని ఇంకా బయటికి విడిచిపెట్టలేదు అనుకోండి, అది కూడా మరణమే. కనుక ఒక శ్వాస జననము, ఒక శ్వాస మరణము. మనం డైలీ మనం చస్తూ బతుకుతాం. డైలీ కూడా రోజు ఎలాగా నైట్ పడుకొని ఉదయమే లేస్తాం. అంటే మన ఆత్మ, మన హాస్టల్ బాడీ బయటికి వెళ్తుంది. బయటికి వెళ్ళిన హాస్టల్ బాడీ మళ్ళీ తిరిగి రాకుంటే, తిరిగి శరీరంలో జాయిన్ అవ్వకుంటే దానినే మరణం అంటాం అన్నమాట. మనం రోజు బయటికి వెళ్తున్నాము, మళ్ళీ లోపలికి వస్తాం. అంటే జననం మరణం డైలీ జరుగుతుంది. జననం మరణం ప్రతి శ్వాసలో జరుగుతుంది. దీనిని సాక్షిగా గమనించడము, సాక్షి తత్వంతో, ఎరుకతో గమనించాలి ప్రతి క్షణం. అది తెలియని వాళ్ళు మనం ఒక దగ్గర కూర్చొని దాన్ని ప్రాక్టీస్ చేయాలి. దాన్నే శ్వాస మీద ధ్యాస పెట్టి శూన్య స్థితిలో ఉండి ఎంటీ మైండ్ చేసుకోండి. ఎంటీ మైండ్ చేసుకున్న తర్వాత మనం సాక్షి తత్వాన్ని అలవర్చుకోగలుగుతాము, ఆచరణ చేయగలుగుతాము. ఇప్పుడు సాధకులు ప్రపంచంలో సాక్షిలాగా ఉండడం అంటే ఏంటి మేడం? ఇప్పుడు సాధకులు అందరూ నేను ఆత్మ అని తెలుసుకున్నారు, అందరు ఆత్మ అని తెలుసుకున్నారు, బయటికి వెళ్తూ ఉంటారు, సంఘంలో ఉంటారు, ఎన్నో పనులు చేస్తుంటారు. అక్కడ ఎలా ఉండాలి సాక్షి తత్వం అంటే? అక్కడ సాక్షి తత్వం కూడా సేమ్ ఇప్పుడు మనం చెప్పుకున్నట్టే మన లోపల నుంచి మన చైతన్యాన్ని మన ఎరుకతో గమనించాలి సార్. మన చైతన్యం ఎరుకతో గమనించాలి. లోపల మనకి కదలికలు తెలుస్తూ ఉంటాయి. మన మాటలు మాట్లాడుతున్నప్పుడు మన శ్వాస ఎట్లా ఎక్కువ తక్కువ జరుగుతున్నాయి తెలుస్తూ ఉంటుంది. మన చైతన్యం లోపల కదలికలు తెలుస్తూ ఉంటాయి. మన మనసుని మనం గమనించాలి. మనం మాట్లాడుతున్నామంటే ఎదుటి వాళ్ళతో మన చెవులతో మనం వినగలగాలి. అది సాక్షితత్వమే. సాక్షితత్వము, సాక్షి భావన. ఎదుటి వ్యక్తికి ఏదైనా నువ్వు చెప్తున్నావంటే ముందు అది రైట్ ఆర్ రాంగ్ అనేది ముందు మనం వినాలి. మనం విన్నప్పుడు మనకు తెలిసిపోతుంది, నేను రైట్ చెప్తున్నాను, రాంగ్ చెప్తున్నాను, లేదా అక్కడికి స్టాప్ చేసేయవచ్చు అన్నమాట. ఆలోచన కూడా అంతే.
ముందు మన ఆలోచన చేయాలి. ఎదుటి వాళ్ళకి ఒకటి చెప్తున్నామంటే ముందు మన ఆలోచన చేయాలి. మనం చెప్పేది రైటా రాంగా అనేది ముందు మన ఆలోచన చేయాలి. చేసిన తర్వాత నోటి నుంచి బయటికి రావాలి. ఇదంతా కూడా సాక్షితత్వమే, సాక్షి భావన. ఓకే సార్. ప్రపంచంలో జరుగుతున్న వాటి గురించి మాట్లాడుతూ, ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి వార్తలు చూస్తూ ఉంటారు ఇంకా చాలామంది. వెరీ గుడ్. ఏంటన్నట్టు ప్రపంచం చెప్పంటే ఇప్పుడు వార్తలు దేశ చూడకపోయినా విదేశాలు, చదవకపోయినా అవును, ఏదో కోల్పోయినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. మనం ఎప్పుడు టీవీ న్యూస్లలో చూస్తుంటే, ఎన్నో న్యూస్లో చూస్తుంటాం. ప్రపంచాలలో ఎక్కడెక్కడ దేశ విదేశాలలో ఎన్నో నేరాలు, ఘోరాలు, ఫ్లడ్స్, ఎర్త్ కేక్ అంటే సునామీ లాగా, భూకంపాలు అన్నీ వస్తున్నాయి. అన్నీ వస్తున్నాయని ఇక్కడ కూర్చొని ఎవరికి వాళ్ళం మా ఇంట్లో కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ అది జరిగింది, ఆ దేశంలో ఇది జరుగుతుంది, ఈ దేశంలో అది జరుగుతుంది అని. ఎందుకు జరుగుతుంది అనేది మీకు ఎట్లా తెలుసు? తెలియకుండా మనం ఎందుకు మాట్లాడాలి? అవునా కదా? ఇప్పుడు అక్కడ జరుగుతుంది, భూకంపాలు, సునామీలు జరుగుతుందంటే ఎన్నో జన్మల సంస్కారము, వాళ్ళు ఎన్నో జన్మలు ఏవో చేసిన పాప కర్మలు ఆయా ప్రదేశాలు వీళ్ళు సెలెక్ట్ చేసుకోవడాలు జరుగుతాయి సార్. వాళ్ళు ఆయా దేశాలని, ఆయా ప్రదేశాలని సెలెక్ట్ చేసుకోవడము, ఆ ప్రదేశంలో అందరూ ఒక దగ్గరికి గుమిగూడము, అక్కడే భూకంపాలు రావడము, సునామీలు రావడం, ఇవన్నీ క్రియేషన్ జరుగుతుందన్నమాట. అంటే దీనికి కూడా గత జన్మ సంస్కారము, గత జన్మల వాసనలు, దానికి కనెక్షను యాడ్ అయి ఉంటుంది. ఉండడం ద్వారా ఒక్కొక్కరు ఒక్కొక్క దేశంలో పుట్టడం జరుగుతుంది. కొందరు అడవిలో వాటర్ లేని ఎడారి ఉన్నాయి కదా మనకి, ఓయాసిస్ ఎడారీలు ఉన్నాయి, అట్లాంటి వాటర్ లేని ప్రదేశాలు ఉన్నాయి. ఆ ఉట్టి పెట్రోల్స్ ఉన్న ప్రదేశాలు, మనకి తినడానికి ఆహారం దొరకని ప్రదేశాలు, అవి మళ్ళీ విపరీతం హీటు, విపరీతం వేడి ఉండలేని ప్రదేశాలు. అట్లాంటివన్నీ ఎందుకు ఉంటున్నాయంటే ప్రకృతి సహజంగా మనం జీవించలేదు గత జన్మలో. పంచభూత తత్వాలని మనం మాటలతో, చేతలతో మనం అన్న వాళ్ళమే. మన పాప కర్మలు మనం యాడ్ చేసుకున్న వాళ్ళము. సో ప్రపంచంలో సాక్షిలా ఉండడం అంటే జరిగేది తెలియకుండా అన్నెసెసరీగా ఆలోచనలతో, మాటలతో ఇన్వాల్వ్ కావద్దు. బయట జరిగే వాటిని ఎక్కువ వార్తలు చూసి ఆ వార్తలు డిస్కస్ చేసి, ఈవెన్ సాధకులు కూడా కలిసినప్పుడు అక్కడ అలా జరుగుతుంది, ఇక్కడ ఇలా జరుగుతుంది అని చర్చలు చేస్తూ ఉంటారు. కొంతమంది పేపర్ చదవకపోతే మోషన్ కూడా రాదు, వార్తలు చూడకపోతే కాఫీలు కూడా ఎక్కాయి. అంటే ఇప్పుడు సాధకులు మనకు ఇప్పుడు కాదు మేడం, నేనైతే 20 years బ్యాక్ విన్నాను ఒక స్పిరిచువల్ ప్రోగ్రాంలో, టీవీలు, పేపర్లు, న్యూస్లు బంద్ చేయండి, అప్పుడు మీరు గ్రో అవుతారని చెప్పారు. ఖచ్చితంగా 100%. ఆ రోజు నుంచి నేను పేపర్, అంతకు ముందు కూడా నేను న్యూస్ పేపర్ చదివేవాడిని కాదు, చిన్ననాటి నుంచి కూడా న్యూస్ పేపర్ కన్నా మ్యాగజైన్స్ చదివేవాడిని. ఆ మ్యాగజైన్స్, డిఫరెంట్ మ్యాగజైన్స్. ఇప్పుడు ఈ సందర్భంగా చెప్పుకోవాలి, పాజిటివ్ థింకర్స్ క్లబ్ అని, సైకాలజీ టుడే అని మ్యాగజైన్ వచ్చేది మేడం. ఆ మ్యాగజైన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు కూడా చేశాం. బివి పట్టాభిరామ్ గారు మా ట్రైనర్గా, మెజిషియన్గా, హిప్నాటిస్ట్గా ఒక ట్రైనింగ్కి, కౌన్సిలింగ్కి ఒక అద్భుతమైన వెలుగుని, ఒక ఇంపార్టెన్స్ని తీసుకొచ్చిన మహనీయుడు. గ్రేట్ గ్రాండ్ మాస్టర్. వారు సోల్ మొన్ననే బాడీ వేకేట్ చేశారు. వారి యొక్క అద్భుతమైన జ్ఞానం ఎంతో స్ప్రెడ్ అయింది. సో అలా మ్యాగజైన్స్ చదివే వాళ్ళం కానీ న్యూస్ వినే వాళ్ళం కాదు. సో మేము అంటే సైకాలజిస్ట్ గ్రూప్లో కూడా డిస్కస్ చేస్తాం న్యూస్లు ఓవర్గా వినడాలు. ఇప్పుడు కూడా మన సాధకులు కూడా న్యూస్ వినకపోతే ప్రపంచంలో ఉన్నట్టు కాదట. ఎలా మాట్లాడతాము ఎదుటి వ్యక్తితో, వాళ్ళ క్వశ్చన్లకి మన ఆన్సర్లు చెప్పాలంటే అవసరం ఎవరు ఎదుటి వాళ్ళకి ఆన్సర్ చెప్పడానికి లేం, మనం అది తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత అది అర్థమైంది. సో ప్రపంచంలో ఎలా ఉండాలో, ఇప్పుడు కుటుంబంలో ఎలా ఉండాలో, ఇంకెక్కడ సాక్షి సాధన అవసరం అంటారు? మనం సంఘంలో కూడా ఉన్నామండి. సంఘంలో అంటే ఉదాహరణకి మనం ధ్యానుల మధ్యలో ఉంటున్నాం. ధ్యాన సంఘంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, బయట ఉన్నప్పుడు ఎలా ఉండాలి? ధ్యాన సంఘంలో ఉన్నప్పుడు కూడా ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు మనం వినడం నేర్చుకోవాలి. అన్ని మనకే తెలుసు అని మధ్యలో అడ్డు తగులుతో అది కాదు, ఇది కాదు, అదని మాట్లాడాలి అనేది, మళ్ళా విమర్శించడము, దానికి జడ్జిమెంట్ చేయడము, టాపిక్ మార్చేస్తూ ఉంటారనమాట. విచారణ చేయకుండా డౌట్స్, క్వశ్చన్ల ఆన్సర్లు ఒకదాని మీద ఒకటి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ముందు ఒకటి కంప్లీట్ కాకుండానే ఇంకో దాంట్లోకి వెళ్ళిపోవడం చేయకూడదు. ఒకటి కంప్లీట్ అయ్యాక రెండో దాంట్లోకి వెళ్ళాలి. ముందు మనం వినడం నేర్చుకోవాలి.
వినడం నేర్చుకుంటేనే మనం ఆచరించగలుగుతాము. ఇప్పుడు సాక్షి సాధన అంటే ఆచరణే సార్. ఏదైనా సార్ పత్రిక గారు కూడా ఏం చెప్తారు, ఎప్పుడు ముందు వినడం నేర్చుకో. వినడం నేర్చుకున్నావంటే నీకు ఆల్రెడీ సాక్షి సాధన వచ్చినట్టే. ఎవరు చెప్తున్నా ఎక్కడైనా నోరు మూసుకొని వినడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సంఘంలో ఉన్నామంటే ఎంతోమంది ఎన్నో విషయాలు, ఇప్పుడు ఉదాహరణకి ర్యాలీలు చేస్తూ ఉంటాము, మనం అందరము యజ్ఞాలు యాగాల దగ్గరకు వెళ్తూ ఉంటాము, ఈ టాయిలెట్స్ బాత్రూమ్ దగ్గర ఎక్కువ తక్కువ ముందు వెనక వాటిని కూడా మనం కొంచెం చూస్తూ ఉండాలి. ఎందుకంటే ఎక్కువ తక్కువలు అవుతాయి, మాటలు కూడా ఉంటాయి, వస్తాయి పోతాయి. కానీ మనం సైడ్గా ఉండి చూసినప్పుడు మనల్ని చూసి పక్కన వాళ్ళు నేర్చుకుంటారు, నేర్చుకొని వాళ్ళు సైలెంట్ అయిపోతారు. సీనియర్ మాస్టర్ అంటేనే సాక్షి తత్వంతో ఉంటూ వారిని చూసుకొని మిగతా వాళ్ళు నేర్చుకునేటట్టుగా ఉండాలి. కానీ రియాక్ట్ అయ్యేది ఫస్ట్ వీళ్ళే కదా మేడం. కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నప్పుడు ఎవరైనా దాకితే సాధ అయిపోయా. సాక్షిలాగా ఉండాలి కదా. ఉండాలి, సాక్షిలా ఉండాలి. అంటే కొంతమంది కూడా కొద్దిగా టూ మచ్ గా జరుగుతూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, సపోర్ట్ చేస్తూ ఉంటారు. అయినా కూడా మనం అక్కడ సాక్షిగానే ఉండాలి, తప్పదు. వాళ్ళకి తెలియక చేస్తున్నారు. సో ధ్యాన సంఘంలో ఎలా ఉండాలో చెప్పారు. బయట సంఘంలో బయటికి వెళ్ళాం, చాలా మంది మాస్కులు పెట్టుకోవాలి. నేను మాస్కులు పెట్టుకోను, నేను గొప్ప ధ్యాన్ని అని మాస్క్ పెట్టుకోకుండా తిరుగుతూ ఉంటారు. దాన్ని ఏమంటారు? కానీ ఇప్పుడు ఉదాహరణకి కరోనా వచ్చింది సార్. కరోనా వచ్చిందంటే గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా ప్రతి ఒక్కళ్ళం చేసి సోషల్ రూల్స్, ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందే ప్రతి ఒక్కరము. ఎందుకంటే మనం ఎక్కడ ఉన్నాము, భారతదేశంలో, మన తెలంగాణ ఆంధ్రాలో ఉన్నాము, సరే భారతదేశంలో ఉన్నాం. భారతదేశాన్ని మనం గౌరవించాలి, భారతదేశ జెండాని మనం గౌరవించాలి. భారతదేశంలో ఉన్న హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కానీ, సిక్కులు కానీ, పంజాబీస్, గుజరాతీస్ ఎవరైనా సరే భారతదేశంలో ఉన్నారు. భారతదేశంలో ఉన్నప్పుడు దేన్ని మనం గౌరవించాలి? మన భారత మాతని గౌరవించాలి. భారత మాత గౌరవించాలంటే మన జెండాని గౌరవించాలి, మన దేశాన్ని గౌరవించాలి. అంతేగాని మనం ఈ దేశంలో ఉండి వేరే దేశం గురించి పొగడము, గొప్పలు చెప్పుకోవడము ఎంతవరకు కరెక్ట్? అంతే కదండి. ఎవరైనా ముస్లిం అయినా, హిందూ అయినా, క్రిస్టియన్ అయినా భారతదేశంలో ఉన్నారంటే భారతీయులు, అవన్నీ లేవు. ఇప్పుడు ఒక విలేజ్ లో ఉన్నామంటే ఆ గ్రామానికి సంబంధించిన కట్టుబడి ఉండాలి, అంతే. ఆ గ్రామం పేరు ఉంటది తప్ప వీళ్ళ పేర్లు వాళ్ళ పేర్లు ఉండవు. నేను నచ్చినట్టే ఉంటాను, నేను గ్రామంలో ఉన్నా కూడా వాళ్ళు చెప్పి నేను పాటించాను. అక్కడ ఉంటారు కదా, పాటించినప్పుడు బయటికి వెళ్ళమంటారు. కౌన్సిలర్స్ ఉంటారు, అక్కడ పెద్దలు ఉంటారు. ఆ పెద్దలు చెప్పినట్టు మనం వినాలి. ఎందుకంటే నువ్వు అక్కడ ఉన్నావు. అంటే మనం ఎంత సాధకులమైనా సోషల్ రూల్స్, ట్రాఫిక్ రూల్స్ అన్నిటినీ శ్రద్ధగా పాటిస్తూ జరుగుతున్న దానికి సాక్షిలా ఉండాలి. ఇప్పుడు ధ్యానులందరూ కలిసి ట్రావెలింగ్ చేస్తున్నారు, ట్రాఫిక్ బాగా హెవీగా జామ్ అయింది. అప్పుడే ఏం మాట్లాడుకోవాలి? వీళ్ళు వాళ్ళ సజ్జన సాంగత్యంలో వాళ్ళు ఉండాలి. ఈ పక్కనున్న వాటి పట్ల అవసరం లేదు. ట్రాఫిక్ జామ్ అయిందని వాడిది తప్పు, వీడిది తప్పు, తెలుసా మేడం? ఇప్పుడు సాధకులు బయటికి పోతేనే సాధకులను చూసే సాధన లేని వాళ్ళు కామెంట్లు చేస్తున్నారు, మీ సాధకులా అండి అని. ఈ సాధన చేసిన వాళ్ళు కొంతమంది కొన్నిసార్లు బయటికి వెళ్ళి మళ్ళీ అక్కడున్న ఎనర్జీ తీసుకొని వచ్చి వాళ్ళలో వచ్చిన తేడాన్ని గమనించట్లేదు చాలా మంది. సాధన చేశాం, ఇప్పుడు ఇక్కడ 1 గంట 2 గంటలు ఇక్కడ ఉన్నాం, తర్వాత బయట తిరిగి వస్తాం, అక్కడ ఉన్న ఎనర్జీ అంత ఉంటదిగా, చేంజ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మనం ఏ ఎనర్జీలో ఉండాలా? మళ్ళీ వెంటనే ఆ ఎనర్జీని క్లియర్ చేసుకోవాలి. ఎట్లా మిస్ అవుతుంది? దానికి సాక్షి సాధన ఎలా చేయాలో చెప్పండి. బయట తిరిగి వచ్చినామని మనకు తెలిసినప్పుడు మనం కూడా ఇంటికి వెళ్ళంగానే కొంచెం గల్లుప్పు తీసుకొని వాటర్లో వేసి, కొంచెం వామ్ వాటర్లో వేసుకొని తప్పనిసరిగా ముందు స్నానం చేయాలి సార్. బాడీకి ఎనర్జీ వైజ్ గా చేస్తాండ్రు మేడం అందరూ, ఎమోషనల్ గా థాట్స్ పరంగా చేయాలి కదా. థాట్స్ పరంగా బయటికి బాడీకి పోస్తే ఏమొచ్చింది? బాడీ ఆరా సెట్ అయింది, మరి లోపల వెంటనే వచ్చి మళ్ళీ ధ్యానం చేయాలి. ఆ థాట్స్, ఆ ఎమోషన్స్, ఆ బయట తీసుకున్న ఆ విన్న మాటలు అన్ని పోగొట్టుకోవాలి. ఎవరితో సాంగత్యం ఉంటే ఆ ఎనర్జీలో ఉంటాం కదా, కొద్దిసేపు ఉంటాం తప్పకుండా. అప్పుడు మనకు కూడా ఎమోషన్లు, మాటలు, తేడాలు మనకి కాకపోయినా రిసీవ్ చేసుకుంటాము, మాటలు కూడా చేంజ్ అవుతుంటాయి. అంటే కూర్చొని ఇన్నర్ వర్క్ చేసి ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవడం కూడా
సాక్షి సాధనలోకి వస్తుంది. భాగం వస్తుంది. సైలెంట్గా మళ్ళీ వచ్చి కూర్చోవాలి, ఒక దగ్గర కూర్చోండి, కళ్ళు మూసుకోండి, మళ్ళీ మీ ఉన్నవన్నీ కడుక్కోవాల్సిందే. అది శ్వాస మీద ధ్యాస పెట్టి సాక్షిగా కూర్చోండి. ఇప్పుడు ప్రతి ప్లేస్ లో అదే జరుగుతుంది మేడం. మనం ఎక్కడికైనా వెళ్తే ఎక్కడైనా ఇప్పుడు ఒక ఫ్యామిలీ మీటింగ్ పెట్టినాం అనుకోండి, ఒకసారి ఈ ఫ్యామిలీ మీటింగు మాస్టర్స్ రెండు కలిపితే వీళ్ళు వాళ్ళని గమనించి చెప్పినవి వింటే ఆన్సర్స్ లేవు మన దగ్గర. అవునా, అట్లా కూడా ఉన్నాయన్నమాట. మన దగ్గర ఆన్సర్స్ లేవు. ఎవరికి వెరీ గుడ్. అంటే మీరు చెప్పేది అంతా కూడా సాక్షి తత్వం తెలియని వాళ్ళు ఎలా ఉన్నా అది వేరు సంగతి, కానీ తెలిసిన వాళ్ళు బాధ్యతతో జాగ్రత్తగా ఉండాలి అనేది ఉండాలి. మీరు చెప్తే అర్థమైంది. ఎరుకతో ఉండడమే ఈ ప్రతి క్షణం ఎరుకతో ఉండాలి. ఎదుటి వాళ్ళు భౌతికంగా ఉన్న వాళ్ళు ఏమైనా మాట్లాడొచ్చు, వాళ్ళ మైండ్ సెట్టింగ్లో ఉంటారు, మైండ్ ఆధీనంలో ఉంటారు, అంటే మనసు ఆధీనంలో ఉంటారు అనమాట. ఆ మనసు వేరు బుద్ధి వేరు అనేది తెలియదు వాళ్ళకి, విచక్షణ జ్ఞానం ఉండదు. మీరు మన ధ్యానం చేసిన వాళ్ళని ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇలాగ, అయ్యో ధ్యానులు కాని వాళ్ళే ధ్యానులని ఇట్లా చెప్తున్నారండి, విమర్శిస్తున్నారండి మీరు అంటున్నారంటే మనం ముందు ఎరుకతో మనం ఉండాలి. ఎరుక అనేది కోల్పోతుంది. ధ్యానులు సాధకులు చాలా బాధ్యతాయుతంగా ఉండాలి. బయటికి వెళ్తే ఎరుకతో మనల్ని చూసి నేర్చుకునేటట్టుగా ఉండాలి. మనం ఒక దగ్గరికి వెళ్ళినామంటే, ఒక ఆఫీస్కి వెళ్ళినాం, ఒక దగ్గర ఉన్నామంటే ఒక సాధకుడు ఎలా ఉంటాడో అలా ఉండాలి తప్ప అందరిలాంటి వాళ్ళలా అందరిలో ఇప్పుడు నిన్న ఏదో ప్రశ్న అడిగారు ఒకరు, నలుగురులో నారాయణ అంటే ఏంటి అని. కులంలో గోయిందా, కులంలో వన్లో గోయిందా అంటే నలుగురులో నారాయణ. అదే ఒక కాలర్తో మాట్లాడదాం మేడం. హలో అండి, నమస్కారం. నమస్కారం అండి. శ్వాసం గురించి అండి ఏమంటారు? గమనిస్తాం, కష్టం కింద ఉంది. చిల్లని మార్గం అంటున్నారు కానీ నామం చేస్తే అలాగే ఉండవు. మేడం గారు మీరు మాట్లాడేది ఏమీ అర్థం అవ్వట్లేదు. శ్వాస గమనిస్తాం తెలుసులేదండి బాబు. శ్వాసను గమనించడం తెలియట్లేదు. ఏదన్నా నామం అయితే అలా అనుకుంటా ఉంటాం కదా, ఇదైతే తెలుసులేదండి. అది మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. లేదు, మీ వయసు ఎంత అండి? 75. 75 సంవత్సరాలు. ఎంతసేపు చేస్తున్నారు ధ్యానం మరి? గంట చేస్తున్నాండి, గంట బాబు. అలాగే ఒకసారి అలాగే కూర్చుంటున్నా, ఆలోచనలు వచ్చేస్తున్నాయి నీలోగా. మరి ధ్యానం చేసిన తర్వాత నుండి ఎలా ఉంటుంది 2 సంవత్సరాల నుండి? బాగా ఉంటుంది కానీ కొంత ఆరోగ్యం, కాళ్ళు తలుపులు అవి వస్తున్నాయండి, నడుము తలుపు, కాళ్ళు తలుపులు ఇవ్వండి. ఆలోచనలు ఆగట్లేదు, కొన్ని నొప్పులు ఉన్నాయి. రైట్, విందాం. నొప్పులే బాగానండి బాబు. మేడం గారి ద్వారా విందామండి, విందాం. అలా బసి పెట్టేసి కూర్చుంటాను, మంచం మీద కూర్చుంటున్నాను పొద్దున్న తెల్లారు గంట. మంచిదండి, మీరు అడిగిన ప్రశ్న విన్నారు, మేడం గారు ఆన్సర్ చెప్తారు, విందాం. రైట్. అమ్మా, మీరు శ్వాసని ఎరుకతో గమనించలేకపోతున్నాను అని అంటున్నారు. తెలవట్లేదు, శ్వాస వెళ్తుంది వస్తుంది అనేది మీకు తెలవట్లేదని చెప్తున్నారు. ఆలోచనలు ఆగట్లేదు. ఆలోచనల సెకండ్, అది ఫస్ట్ చెప్పింది శ్వాస మీద చెప్పారు. ఓకే, రైట్. శ్వాస నాకు తెలియట్లేదు, లోపలికి వెళ్తుందో వస్తుందో. ముందు గమనించమనండి, ముక్కు దగ్గర వేలు పెట్టుకోమనండి. వేలు పెట్టుకుంటే శ్వాస వెళ్ళేది బయటికి వచ్చేది మన గాలి చేతి వేలకు తగులుతుంది. తగిలినప్పుడు బయటికి వచ్చింది, లోపలికి వెళ్తుంది అనేది కొంత సమయం చేయాలి. తర్వాత కుడి ముక్కు గుండా శ్వాస లోపలికి వెళ్తుందా, ఎడముక్కు గుండా శ్వాస లోపలికి వెళ్తుందా ఎరుకతో గమనించాలి. గమనించినప్పుడు మీకు కుడి ముక్కు నిండా వెళ్తుంది, ఎడముక్కు గుండా వెళ్తుందా, లేకుంటే ఏది బ్లాక్ అయింది ఒక పక్క నుంచే వెళ్తుందా. కొంతమందికి ఒక కుడి ముక్కు నిండానే శ్వాస వెళ్తూనే ఉంటుంది, కొందరికి ఎడముక్కు నిండా వెళ్తూనే ఉంటుంది. అది మీరు ఎరుకతో గమనించినప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు వరకు గమనించలేదు ఆమె, ఇప్పుడైనా గమనించమనండి. గమనించాక మరి సార్ నెక్స్ట్ టైము ఫోన్ చేయమనండి, చెప్తాం. రైట్. నెక్స్ట్ ఆలోచనలు ఆగట్లా. నెక్స్ట్ ఆలోచనలు అంటే మరి జరిగిపోయిన గురించి ప్రదేక మననం చేయడము, ప్రతి ఒక్కరి విషయాలు పట్టించుకోవడము, కుటుంబంలోనే కాదు బయట ఉన్న మన చుట్టుపక్కల ఇండ్ల పక్కల ఉన్న వాళ్ళందరి విషయాలు పట్టించుకొని అవన్నీ విని విని మైండ్ అంతా చెత్తబుట్ట చేసుకుంటే ఇంకా సబ్ కాన్షియస్ మైండ్ రికార్డ్ అయిపోయింది, మళ్ళీ అవన్నీ రిపీట్ అవుతాయి ధ్యానంలో కూర్చున్నప్పుడు. ఆమెకు అదే జరుగుతుంది. ఓకే, విన్నారు కదండి. మీరు శ్వాసను మేడం చెప్పినట్టు గమనించండి. ఇంకా మీకు చెప్పమంటారా? మీకు దగ్గరలో ఉన్న పిరమిడ్ ధ్యాన కేంద్రాలకు వెళ్ళి సాధన చేయండి. మీకు ఇప్పుడు ఏదైతే ఉన్నాయో అవన్నీ తగ్గుతాయి. ఆశ్రమ ధర్మాలు చేయాలి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ మేడం. సో సాధకులే బాధ్యతాయుతంగా ఉండాలి బయటికి వెళ్ళినప్పుడు. ఇన్ కేస్ బయటికి వెళ్ళినా వచ్చిన తర్వాత గమనించుకోవాలి వాళ్ళ వాయిస్, వాళ్ళ ఆలోచన, వాళ్ళ ఏంటి అనేది. అంటే ఎప్పుడు మేడం, ఇప్పుడు సాక్షితత్వం మిస్ అయినప్పుడు
ఏం జరుగుతుంది అంటారు ఒక సాధకుల్లో? ముందు ఎదుటి వ్యక్తి మనల్ని ఏమైనా అంటున్నారండి, అంటున్నప్పుడు మనం కూడా వెంటనే రెస్పాన్స్ రియాక్ట్ అవుతాం. రియాక్ట్ అవుతాం. అయినప్పుడు క్షణంలో మనకి ఎరుక వచ్చేస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. సాక్షి సాధన అంటే ఎరకత్తది. అర్రే సాక్షి సాధనలో ఉన్నావు, సాక్షి తత్వంలో ఉన్నావు, సాక్షి భావనలో నువ్వు ఉన్నావు అంటే మనకి ఇమ్మీడియట్ గా ఎరుక వస్తుంది. నాకు వస్తుంది, నేను చెప్తున్నాను తప్పకుండా. నేను నా సాధనలోనే నేను చెప్తున్నాను సార్. ఇంట్లో జరుగుతాయి, ఎవరికైనా జరుగుతాయి. అందరు నలుగురం ధ్యానం చేసిన వాళ్ళు కారు. ఈ ఆత్మజ్ఞానం అనేది వేరు, జ్ఞానం వేరు, ఆత్మజ్ఞానం వేరు. మన ఆత్మజ్ఞానం మనం తెలుసుకున్నాం, ఎదుటి వాళ్ళకి తెలియదు, వాళ్ళు నార్మల్గా మాట్లాడేస్తుంటారు. మనం ఒకటండి వాళ్ళకి మనం చెప్పినా కూడా వింటలేరు కదా అని మనం కూడా మాట్లాడతాం. కానీ వెంటనే మనకి ఆ నిమిషంలో మనకి ఎరుక వస్తుంది. వచ్చినప్పుడు మనం సైడ్ అయిపోతాం, పక్కకు వెళ్ళిపోతాం అన్నమాట. వాళ్ళు కాసేపు మాట్లాడతారు, ఏదో మాట్లాడతారు, వాళ్ళు సైలెంట్ అయిపోతారు. ఎందుకు అయిపోతారో మనం మరి రిపీట్ చేయట్లేం కదా. ఎప్పుడైతే రిపీట్ చేస్తారో తడిసి మోపడైపోతుంది, అది గొడవ కింద స్టార్ట్ అయిపోతుంది. పెద్దగా తిట్టుకోవడాలు కొట్టుకోవడాలకు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇవన్నీ గొడవలకు కూడా మూలం ఇద్దరికి సాక్షితత్వం లేకపోవడమే. ఇప్పుడు అందరూ ధ్యానులు ఉన్నా ఇంట్లో అది కూడా పెద్ద ప్రాబ్లమే కదా మేడం? ఖచ్చితంగా. ఎట్లా అంటే నాకు తెలిసింది నీది కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు, నాదే కరెక్ట్. కొంతమంది తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే అది వేరు, అందరూ తెలిసిన వాళ్ళు ఉన్నా ధ్యాన కుటుంబంలో కూడా ఎన్నో ఉన్నాయి ఇట్లాంటి, ఇంకా ఎక్కువ ఉంటాయి. మరి అక్కడ వాళ్ళు ఎట్లా చేయాలి సాక్షి సాధన? ఎక్కడైనా సార్ ఎదుటి వాళ్ళ మీరు మౌనం పాటించాల్సిందే. వాళ్ళ మాటలు విషయాలు. నలుగురు ఉన్నామంటే నలుగురు వ్యక్తిగత విషయాలు వేరు, కానీ అనిపించినట్టు చెప్పొద్దా? మనోభావాలు వేరు. వ్యక్తిగతంగా మనోభావాలు వేరు, వ్యక్తిగత విషయాలు వేరు. వాళ్ళ సంస్కారం, వాళ్ళ వాసనలు, వాళ్ళ గుణాలు వేరు. వాళ్ళ గుణాలకు వాళ్ళ బందీలు. ప్రతి ఒక్క వ్యక్తి గుణాలకు బందీ కాబట్టి మాట్లాడతారు, కాబట్టి ఆ పని చేస్తారు. ఎదుటి వ్యక్తి నువ్వు జడ్జి చేసుకున్నా, కామెంట్ చేసినా అక్కడ నో ప్రాబ్లం, యూజ్ లేదు. అంటే వాళ్ళు ఏమంటారు, అనిపించింది చెప్పాలా వద్దా అంటారు. అనిపించింది చెప్పాలా వద్దా అంటే ముందు నీ ఇన్నర్ టెస్ట్ చేసుకో. నిజంగా అవసరమా అయితే చెప్పాలి. అది ముందు టెస్ట్ చేసుకో, చెక్ చేసుకో. నువ్వు ఎదుటి వ్యక్తికి నీకు అనిపించింది నువ్వు చెప్పేసావు అంటావు, కానీ ఎదుటి వ్యక్తిని బాధ పెట్టినట్టు కదా. నెగటివ్ ఎనర్జీ మళ్ళీ ఫామ్ అయ్యి బయటికి మళ్ళీ నీకేగా టచ్ అవుతుంది. కొంతమంది ఏమని అడుగుతారంటే లోపల ఉన్నది అనుకుంటే అంచుకోవడం వల్ల మాకు అది నెగటివ్ ఎనర్జీ లోపల ఫామ్ అయిపోతూ ఉంటుంది కదా. అసలు ఎందుకు లోపల ఫామ్ అవుతుంది? నువ్వు నెగటివ్ ఎందుకు ఆలోచిస్తున్నావు? ఏదైనా సరే వాళ్ళకి తెలియక అన్నారా అనుకోవాలి కదా, కరెక్టే కదా, అబద్ధం కూడా కాదు. పాపం వాళ్ళకి తెలియకనే అంటున్నారు. ఎందుకు తెలియక అంటున్నారంటే వాళ్ళకి ఆత్మజ్ఞానం గురించి తెలియదు, ఆధ్యాత్మిక శాస్త్రం గురించి తెలియదు. తెలిసిన వాళ్ళే బాధ్యతాయుతంగా ఉండాలి అంటున్నారు. తెలిసిన వాళ్ళే సాక్షి తత్వాన్ని ఆచరించాలి. ఎంతో మంది మన కుటుంబ విషయాలలో ఎంతో మంది ఎన్నో రకాల. మీరు ఒక అల్టిమేట్ పాయింట్ చెప్పారు మేడం. సాధన చేస్తున్నాం, అనిపించింది చెప్పాలి, లేకపోతే లోపల ఉంటది అనేది రాంగ్. నీకు అనిపించిన దాన్ని గమనించి అది నీకు వాళ్ళకి అవసరమైతే ఆ సందర్భంలో రైట్ అయితేనే చెప్పాలి అనేది మీరు చెప్తున్నారు. కరెక్ట్ సార్. వావ్, అది 100% కరెక్ట్. అదే నాకు అనిపించింది నేను చెప్పేయాలి అని నేను లోపల పెట్టుకున్నందువల్ల నాకే ఇంకా చడిచి మోపడైపోతుంది, డంప్ అయిపోతున్నాను. చెప్పడం వల్ల కూడా మోపడైతుంది కదా. రెండు పక్కల రాంగ్ వస్తుంది. చెప్పడం వల్ల ఎదుటి వ్యక్తిని హట్ చేసినట్టు అవుతుంది, వాళ్ళు బాధపడతారు, వాళ్ళు ఇమ్మీడియట్ గా నెగటివ్ ఎనర్జీ మనకు టచ్ అవుతుంది. ఆ బాధ నుంచి వచ్చింది తాకుతుంది వదిలిన వాళ్ళకే, ఇమ్మీడియట్ గా ఆరా కుంచుకుపోతుంది, ఆరా స్ప్రెడ్ అవ్వదు. నీవు ఎదుటి వ్యక్తి మాటల వల్ల ఆరా స్ప్రెడ్ అవుతుంది. మన యొక్క ప్రేమతత్వం వల్ల ఎదుటి వాళ్ళ ఆరా స్ప్రెడ్. ఇప్పుడు ఏం మేడం, ఎక్కువ వాక్కులు ఆలోచనల మీదనే ఫోకస్ పెట్టాలంటారా? పెట్టాలి. ఎప్పుడు ఏది అవసరమో అదే మాట్లాడాలి తప్పకుండా 100%. అంతే. స్టార్టింగ్ అదే మొదలు పెట్టారు. మాట్లాడే ముందే అది అవసరమా కాదా లోపల ఎడిట్ చేసుకొని వదలాలి అన్నారు. అనిపించినట్టు చెప్పాలి, నేను ఇలాగే చెప్తా అంటే కాదు. ఎక్కడ ఉన్నాము గుర్తుపెట్టుకో. సంఘంలో ఉన్నావా, కుటుంబంలో ఉన్నావా, వ్యక్తిగతంగా ఉన్నావా, ఒక్కరితో ఉన్నావా, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా గుర్తు పెట్టుకొని దానికి తగ్గట్టుగా మనం మాట్లాడాలి, దాని తగ్గట్టుగా బిహేవ్ చేయాలి. కూడా ఇచ్చింది కూడా సమయ సందర్భాలను బట్టి చెప్పాలి. అంతే సార్. సందర్భంలో అవసరమైన విషయం చెప్పినా వేస్టే. అంతే. ఇప్పుడు ఉదాహరణకి ఆధ్యాత్మికత తెలియని వాళ్ళకి ఊరికే ధ్యానం గురించి, ఆత్మజ్ఞానం గురించి చెప్తే వాళ్ళ స్థితి అది కాదు కదా. వాళ్ళ స్థితి లేనప్పుడు
మన ఊరికి 10 మందిలో మామూలుగా ఒక ఫంక్షన్ జరుగుతుంది, ఆ 10 మందిలో నువ్వు ధ్యానం చేయి అది ఇదని మనం అలా ఓవర్ వాళ్ళంతటా వాళ్ళు ఏమైనా ఇబ్బందులు చెప్పినప్పుడు ఇగో ఇది పరిష్కారం అని చెప్పొచ్చు. కరెక్ట్, అట్లా చెప్పాలి. అట్లా ఓకే అడుగుతారు వాళ్ళు, మన కూడా మీరు ధ్యానం చేస్తున్నారా ఎట్లాగా ఏంటి అడుగుతారు, అప్పుడు మనం చెప్పాలి. మనం పిలుస్తారు, వెళ్ళి చెప్పాలి మనం. అట్లా ఉంటుంది. వాళ్ళలో అనారోగ్యాలు, మానసిక స్థితి సరిగా ఉండదు, వచ్చి మనతో డిస్కస్ చేస్తారు. చేసినప్పుడు మనం ఈ ధ్యానం గురించి చెప్పాలి. ధ్యానం చేయమ్మా మీకు అన్నీ సాల్వ్ అయిపోతాయి. రైట్. ఇప్పుడు ఇది ఫిజికల్గా ఉన్నప్పుడు ఏం చేయాలో చెప్పారు. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ధ్యానం చేసే మహిళా మాస్టర్స్ ఫోన్లో మాట్లాడాల్సి వస్తుంది, ఫోన్లో అందరితో కన్విన్స్ చేయాలి, ఎన్నో విషయాలు ఉంటాయి. మరి ఇప్పుడు ఫోన్లో అన్నీ వినడమా, ఫోన్లో ఎలా ఫోన్లో మాట్లాడడానికి సాక్షితత్వం ఎలా? ఫోన్లో మాట్లాడడం కూడా చాలా ఎరుకతో మాట్లాడాలి, ఎక్కువ సమయం మాట్లాడరాదు. ఫోన్లో కూడా ఎక్కువ సమయం మాట్లాడరాదు. ఒక 10-15 మినిట్స్ క్లోజ్ చేసేసేయాలి. ఎనర్జీ లాస్ అయిపోతారు, ఇట్టించి వాళ్ళ ఎనర్జీ ఎంత విన్నా మాట్లాడినా మన ఎనర్జీ అటు వెళ్తుంది, అక్కడ ఉన్న వాళ్ళు కొత్తగా ఉన్న వాళ్ళ ఎనర్జీలు మనకి పాస్ అవుతాయి. వెంటనే కూర్చొని క్లియర్ చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్కి మనం ఆన్సర్ చెప్పాలి, కరెక్టే కాదా, లేదా మనం చెప్పాలనుకున్నది చెప్పేయాలి అంతే. వాళ్ళు అడుగుతున్నారు, షార్ట్ కట్లో వినండి, షార్ట్ కట్లో చెప్పమనాలి. ఇప్పుడు మనం చెప్పుకోలేదా షార్ట్ కట్లో చెప్పడము, మనం కూడా షార్ట్ కట్లో చెప్తున్నాం. లేకుంటే అడిగిన క్వశ్చన్కి 1 గంట చెప్పొచ్చు. రైట్. సబ్జెక్ట్ మొదలు పెడితే అటే పోతాం. వండర్ఫుల్ మేడం. ఫోన్లో కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలో, సాక్షి తత్వంతో ఉండాలో అద్భుతంగా చెప్పారు మేడం. సో సూపర్. సాక్షి సాధన మీరు ఇచ్చిన సబ్జెక్ట్ అద్భుతం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మిత్రులారా, ఎక్కడెక్కడ సాక్షి తత్వంతో ఉండాలో, ముఖ్యంగా సాధకులు ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఈ సాక్షి భావన, సాక్షి తత్వం ఎంత ఇంపార్టెంటో చెప్పారు. కాబట్టి సాధకులే ఎప్పుడు సాక్షి తత్వంతో ఉండాలి. ఈ సాధన తెలియని వాళ్ళు కాదు, వాళ్ళకి మనం చెప్పినా యూజ్ లేదు. మనకు తెలుసు కాబట్టి మనం ఉండాలి. ఎంత ఉంటున్నాం అనేది చెక్ చేయాలి. మనం బయటికి వెళ్తూ ఉంటాం, బయట వింటూ ఉంటాం, మళ్ళీ వచ్చిన తర్వాత మనల్ని గమనించుకోవాలి. మన ఆలోచన, మాట. క్రిస్టల్ సాల్ట్తో మనం స్నానంతో బాడీని క్లీన్ చేస్తున్నాం, రైటే. ఎమోషనల్గా థాట్స్లో ఎనర్జీ క్లీన్ అవుతుంది. మరి ఈ థాట్స్ అండ్ ఎమోషన్స్ కూడా ఇంటర్నల్ క్లీన్ చేయాలంటే మెడిటేషన్ చేయాలని చెప్తున్నారు. మాటలతో పాటు, ఆలోచనలతో పాటు కాన్వర్జేషన్స్, ఫోన్ కాన్వర్జేషన్స్ అయినా, డైరెక్ట్ చెప్పేదైనా ఎంత సాక్షి సాధనతో ఉండాలో, ఎంత ఉపయోగమో చెప్పారు మేడం గారు. కాబట్టి ఇవన్నీ ఆచరిస్తూ అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. జూలై 10 నుండి జూలై 25 వరకు పిఎంసిలో పత్రిజీ అమృతోత్సవాలు జరగబోతున్నాయి మిత్రులారా. పత్రిజీకి మీరు కృతజ్ఞతలు చెప్పుకునే ఒక అద్భుతమైన వేదిక ఏర్పాటు చేసింది. మీరు మీ కాంట్రిబ్యూషన్ ఇస్తూ మీ కృతజ్ఞతలు తెలియజేసే అవకాశం పిఎంసి ఇస్తుంది. స్క్రోల్ అవుతున్న నంబర్కి ప్రోమోస్ వస్తున్నాయి. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్, ప్రతి ఒక్క ధ్యాని, పిఎంసి చూస్తున్న ప్రతి ఒక్కరూ మీ కాంట్రిబ్యూషన్ ద్వారా పిఎంసికి సపోర్ట్ చేసినట్టు, ధ్యాన జగత్తులో భాగం పంచుకున్నట్టు అని తెలియజేస్తూ అందరూ కూడా మీ శుభాకాంక్షలు తెలియజేయాలని వేడుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.